శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున కేటీఆర్ బర్త్డే సంబరాల్లో భాగంగా భూపాల్పల్లి జిల్లాలో మరి ఇక్కడ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ గారు మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్లను ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఆపేసిందో మరి ఇక్కడ కేటీఆర్ గారు స్వయంగా తన సొంత డబ్బులతోటి మరి ఇక్కడ ఏదైతే బాలింతలకు పిల్ల తల్లులకు మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ కిట్లను పంపిణీ చేసిండు, తన సొంత పైసలతోటి పంపిణీ చేసి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడడానికి మరి ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు మరి ఇక్కడ న్యాయం చేసింది ఏదైనా ఉన్నది అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీసీలకు మరి ఇక్కడ చిత్తశుద్ధితోటి బీసీ సమస్యల పరిష్కారం కాదు, బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ చిత్తశుద్ధితోటి ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకోవడానికి బీసీలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి బీసీలను బురిడి కొట్టించి ఈరోజు మరి ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థలలో 42% అమలు చేయలేక మరి ఇక్కడ సాకులు వెతుకుతోంది అని చెప్పి కూడా నిన్నటి రోజున ఆయన చెప్పడం జరిగింది. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ మంథని నియోజకవర్గానికి సంబంధించి పుట్టా మధుకర్ గారు ఏదైతే కేటీఆర్ గారి బర్త్డే కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాటారం మండల కేంద్రానికి సంబంధించిన మరి ఇక్కడ జ్యోత్స్న అనే అమ్మాయి ఎంబీబీఎస్ 2 సంవత్సరాలు పూర్తి చేసింది. మరి ఇక్కడ ఆ 2 సంవత్సరాలు పూర్తయ్యేలోపు వాళ్ళ ఇల్లు జాగా భూమి అన్నీ కూడా అమ్ముకొని ఇప్పుడు చదువు మానేసే పరిస్థితికి వచ్చింది ఈ గంట జ్యోత్స్న. వాళ్ళ ఫాదర్ కూడా మరి ఇక్కడ ఏదైతే ఆయన నరాల బలహీనతతోటి ఎలాంటి పని చేయకుండా ఈరోజు అక్కడ పక్కనే ఉన్న గంగారానికి సంబంధించిన ఒక చర్చిలో తలదాచుకుంటా ఉన్నారు, నిలువ నీడ లేకుండా. మరి వాళ్ళ దీనగాథను మరి ఇక్కడ గుర్తించిన జననేత పుట్టా మధుకర్ గారు స్వయంగా కేటీఆర్ బర్త్డే రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మరి ఈ గంట జ్యోత్స్న ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యే వరకు కూడా ఆమెకు సంబంధించిన ఖర్చులన్నీ కూడా తానే భరిస్తానని చెప్పి మరి ఇక్కడ అందరి సమక్షంలో ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ ఆయన ప్రకటించిన ఏదైతే ఖర్చు భరిస్తా అని చెప్పిండో మరి ఇక్కడ మొదటి సంవత్సరంలో భాగంగా నిన్నటి రోజున కేటీఆర్ గారు ఇక్కడ ఏదైతే భూపాల్పల్లి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిందో అక్కడ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ గారి చేతుల మీదుగా 2 లక్షల రూపాయల చెక్కును మరి ఇక్కడ గంట జ్యోత్స్నకు అప్పగించడం జరిగింది. మాట నిలబెట్టుకున్న మధు మెడిసిన్ విద్యార్థిని గంట జ్యోత్స్నకి కేటీఆర్ చేతుల మీదుగా 2 లక్షల సాయం. తండ్రి అనారోగ్యంతో వైద్య విద్యను మధ్యలోనే మానేస్తానని విద్యార్థిని గంట జ్యోత్స్న సోషల్ మీడియా ద్వారా తన పరిస్థితిని వివరించగా మేమున్నామంటూ ఆర్థిక సాయం అందజేసేందుకు మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ముందుకొచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా జ్యోత్స్న మెడిసిన్ పూర్తయ్యేంత వరకు ఏటా 2 లక్షల సాయం అందిస్తామని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఆదివారం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సింపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీ సాయి గార్డెన్లో జ్యోత్స్నకు కేటీఆర్ చేతుల మీదుగా 2 లక్షల మొదటి చెక్కును పుట్టమధు గారు అందజేశారు. తన చదువు ఎక్కడ ఆగిపోతుందని బెంగ పెట్టుకున్న తనకు పుట్టమధు దేవుళ్ళ వచ్చి సాయం అందించారని జ్యోత్స్న కృతజ్ఞతలు తెలియజేసింది. అనంతరం పుట్టమధు జక్కు శ్రీహర్షిని రాకేష్ పార్టీ శ్రేణులను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు అని చెప్పి మరి ఒక వైద్యానికి సంబంధించిన ఒక సీటు సాధించాలంటే మరి గొప్ప వాళ్ళకే సాధ్యం కాని విషయం. ఇలా మరి ఇక్కడ ఒక పూట తింటే ఇంకో పూటకు తిండి మరి ఇబ్బంది పడే నిరుపేద కుటుంబానికి సంబంధించిన జ్యోత్స్న కష్టపడి తన డాక్టర్ కావాలనే కలలను సాకారం చేసుకోవడం కోసం రేయింబవళ్ళు చదివి ఈరోజు సీటు సాధిస్తే ఆ కొద్దిపాటి డబ్బును ఏదైతే కన్వీనర్ కోటాలో మరి ఇక్కడ చెల్లించాల్సిన ఫీజు కానీ హాస్టల్ ఫీజు కానీ కనీసం బుక్స్ కొనుక్కునే స్తోమత కూడా లేని స్థితిలో మరి వాళ్ళకు నిలువ నీడ లేకుండా ఉన్న ఏదైతే ఆ గుడిసెను కూడా అమ్మేసుకొని ఆ అమ్మాయి చదువు కోసం ఖర్చు చేసింది ఆ కుటుంబం. ఇవాళ చూసుకుంటుంటే వాళ్ళ ఫాదరు మరి ఇక్కడ అనారోగ్యానికి గురై మంచాన పడి లేవలేకుండా ఉన్నాడు. ఇంకా వాళ్ళకు దేవుడే దిక్కు అనే చందంలో మరి ఆ రోజున పుట్టా మధు గారు వెనక నిలబడ్డారు. ఏదైతే మరి ఇక్కడ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నేనుంటా బిడ్డ, నువ్వు చదువును ఆపవద్దు, నీ చదువుకు ఎంత ఖర్చు అయినా కూడా నేనే చెల్లిస్తా అని చెప్పి మరి ఆమె భుజం తట్టి నిన్నటి రోజున చెక్కును అందజేసిండు. 2 లక్షల రూపాయలు హాస్టల్ ఫీజు అయితేంది, అదేవిధంగా ఏదైతే కన్వీనర్ కోటాకు సంబంధించిన ట్యూషన్ ఫీజు అయితేంది, అదేవిధంగా ఆమె బుక్స్ అయితేంది, ఇంకా ఏ ఖర్చులున్నా కూడా తానే భరిస్తా ప్రయాణ రవాణా ఛార్జీలతో సహా అని చెప్పి 2 లక్షల రూపాయలు అందజేసి నీ చదువు పూర్తయ్యే వరకు నాదే బాధ్యత అని చెప్పి మరి ఇక్కడ ఆమెకు అండగా నిలిస్తే ఇక ఈ కాంగ్రెస్ నాయకులు
మా సారు ప్రభుత్వ పరంగా సాయం చేస్తాడు, మేము వ్యక్తిగతంగా సాయాలు చేసుడు కాదు, మీరేదో ఏదో రాజకీయాల కోసమే సాయం చేసినంటారు. అరే మాట్లాడే విధవలకు కొంచెం మరి ఇక్కడ బుద్ధి ఉండాలి. రాజకీయాల కోసం సాయం చేసుడు ఏంద్రబాయ్? పుట్టమది అంటేనే సాయం. ఇవాళ పుట్టమది అనేది గంట జ్యోత్స్నకే కాదు, ఒక్క గంట జ్యోత్స్నకే కాదు సాయం చేసింది. పుట్టమది చేసిన సాయాల చిట్టా ఒకసారి కనుక మీరు చూసినట్టయితే మీ సారుకు కొంటపోయి వివరించుండి, మరి కన్ను తిరిగి కింద పడతాడు. ఈ 40 సంవత్సరాల పాటు మరి ఇక్కడ 40 సంవత్సరాల పాటు మీ కుటుంబానికి ఏదైతే దుద్దిల్ల కుటుంబానికి మరి ఇక్కడ మంతని ప్రజలు అవకాశం కల్పించి అందలం ఎక్కించి ఇలా ఎమ్మెల్యే సీట్లో అదేవిధంగా స్పీకర్ సీట్లో మంత్రి సీట్లో విప్ సీట్లో కూర్చుండబెడితే వాళ్ళు ఏదైతే ఈ ప్రజలకు తిరిగిచ్చింది శూన్యం. దానికి తోడు ఈ ప్రజలకు తిరిగిచ్చింది ఏంటంటే అక్రమ కేసులు, రౌడీ షీట్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వేధించడాలు, అవసరమైతే దౌర్జన్యాలు చేయడాలు, లేదంటే వాళ్ళ ఏదైతే కుక్కలతోటి బూతులు తిట్టించడాలు తప్ప ఇప్పటి వరకు ఏ కార్యకర్త కన్నా సాయం చేసిండా? జేబులో నుంచి ₹1 పెట్టిండా? ఎంగిలి చేత కాకిని కొట్టని మరి మీ నాయకుని కింద పనిచేసే వాళ్ళు సిగ్గుతోటి తలంచుకోవాల్సింది పోయి ఇంకా గల్లెగరేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే సాయం చేసిందని కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. మీరు చేస్తూ ఉన్నారు రాజకీయం. ఇక్కడ పుట్టమది చేసింది సాయం అక్కడ. కాకపోతే గంట జ్యోత్స్నకే కాదు, అనేక మందికి సాయం చేసిండు, అనేక మంది చదువులకు సాయం చేసిండు. 250 పెళ్లిళ్ళు చేసిన ఘనత పుట్టమదుకు దక్కుతుంది. ఇవాళ మీరు ఒక్క పెళ్లి కన్నా పుస్తమట్టలు ఇచ్చిరా అనేది మీ సారు ఇచ్చింది అనేది ఆలోచన చేసుకోవాలి. మీ నిరుపేద కార్యకర్తలకు సంబంధించి మీ ఇంట్లో పెళ్లికో, చావుకో, చదువుకో, అది ఆరోగ్యానికో, ఉద్యోగానికో ఎప్పుడైనా సాయం చేసిందా ఆలోచన చేసుకోవాలి. కేవలం ఆయన దగ్గర బానిసలుగా ఉంటూ విమర్శిస్తేనే, పుట్టమదును తిడితేనే మాకు పదవులు వస్తాయి, పుట్టమదును తిడితేనే మమ్మల్ని శ్రీధర్ బాబు గుర్తిస్తాడని చెప్పి ఇవాళ అదే భ్రమలో ఉన్న మిమ్మల్ని మరి ఇక్కడ బానిసల్లాగా చేసుకొని కాలు కింద చెప్పుల్లాగా వాడుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తలు కళ్ళు తెరవాలి. ఈరోజు వాళ్ళ కుటుంబం ఏదో పెద్దగా ఆకాశానికి ఎదిగితే మనం సంతోషపడు కాదు, వాళ్ళు మనకేమి తిరిగిస్తూ ఉన్నారు, ప్రజల కోసం ఏం చేస్తూ ఉన్నారు, అభివృద్ధి పరంగా ఏం చేస్తూ ఉన్నారు, ఈ 20 నెలల్లో మంతని నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేసిండు అనేది కూడా ఒక్కసారి మీరు బేరీజ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ పెద్దపల్లి నుంచి మరి ఇక్కడ మంతని రోడ్డును ఒకసారి చూస్తే టీఆర్ఎస్ హయాంలో అయిన రోడ్డు, శాంక్షన్ అయిన రోడ్డు ఇప్పటి వరకు కనీసం దాన్ని పూర్తి చేయలేకపోతాడు. ఓడేడు బ్రిడ్జి నేను రాగానే చేస్తా అన్నాడు, ఓడేడు బ్రిడ్జిని పక్కకు వారేసిండు. మరి ఇక్కడ చిన్న కాళేశ్వరం సంవత్సరం లోపల పూర్తి చేస్తా, నాది బాధ్యత అని గెలిచిన తర్వాత కూడా హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు అతి గతి లేదు. ఇవాళ సోమనపల్లి బ్రిడ్జి కూలిపోయే మరి ప్రమాదంలో ఉన్నది, అక్కడ కొత్త బ్రిడ్జి కట్టడు. కానీ శివారానికి ఎలాంటి రవాణా అవసరం లేని శివారానికి ఏదైతే గోదావరి మీద 3వ బ్రిడ్జి కట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ మంతని నుంచి సిరిపురం మధ్యలోనే ఇప్పటికే ఒక బ్రిడ్జ్ ఉన్నది, 2వ బ్రిడ్జి రాబోతా ఉన్నది. గ్రీన్ఫీల్డ్ హైవే ద్వారా 3వ బ్రిడ్జి కడతాడు. కానీ కూలిపోయే సోమనపల్లి దగ్గర బ్రిడ్జి కట్టడు. ఇవాళ పుట్టా మధుకర్ గారు మానేరు మీద ఒకటే మండలంలో 2 బ్రిడ్జీలు తెచ్చిన ఘనత పుట్టమది. మరి ఇక్కడ శ్రీధర్ బాబు ఘనత ఏంటంటే కూతవేడు దూరంలో ఉన్న సూర్యాపల్లెకు 40 సంవత్సరాలు పాలించినా కూడా కనీసం మరి అక్కడ అలా ఏదైతే బ్రిడ్జి కట్టలేని ఘనత మరి ఇక్కడ శ్రీధర్ బాబుది. ఈ విషయాన్ని పూర్తిగా గమనించుకోవాలి. కేవలం ఆరోపణలు చేయడానికో లేదంటే పుట్టమదును తిడితేనే తమకు పదవులు వస్తాయి, పుట్టమదు తిడితేనే తమను గౌరవిస్తారు. ఇప్పుడు పదవులు ఇచ్చిన వాళ్ళకు కూడా పుట్టమదును తిడితేనే ఇచ్చారు కాబట్టి ఇక మేమందరం కూడా అదే పనిలో ఉంటామని పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టే ముందు ప్రజలు ఎంత ఈసడించుకుంటా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే మరి ఇక్కడ పురుగుల్లాగా చూస్తూ ఉన్నారు, జలగలను చూసినట్టు చూస్తూ ఉన్నారు అనే విషయాన్ని గమనించి మీ సార్కు చేత కాకపోతే మీరన్నా వీలైనంత సాయం చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే చప్పుడేక నోరు మూసుకొని ఉండను. కానీ సాయం చేసే వాళ్ళ మీద విమర్శలు చేస్తే పుట్టగతులు ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం, నిన్నైనా రేపైనా న్యాయమైన కోటా ఇచ్చేది కేసీఆరే. మాట తప్పిన కాంగ్రెస్కు కర్రగాల్చి వాద పెట్టాలి. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తే రేవంత్ ప్రభుత్వం సెటరైట్ అవుతుంది. పరకాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిఫ్ట్ స్మైల్, మహిళల కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్ల పంపిణీ అని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్తోనే బీసీలకు న్యాయం జరుగుతుంది, నిన్నైనా రేపైనా న్యాయం జరిగేది. మరి ఇక్కడ ఖచ్చితంగా బీసీలకు కోటా ఇచ్చేది మరి ఇక్కడ బీఆర్ఎస్. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సాధించడం కోసమే ఏర్పడ్డ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. ఇవాళ కాంగ్రెస్ను చూసుకున్నట్టయితే ఇవాళ ఢిల్లీలలో ఏం చెప్తే దాన్ని ఇక్కడ పాటించే పరిస్థితి. ఇవాళ మంత్రివర్గ విస్తరణ చేయాలన్నా, ఇక్కడ ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వాలన్నా,
ఇవాళ ఒక కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ఢిల్లీ గులాములకు ఢిల్లీ బాసులకు గులాంగిరి చేయాల్సిందే. వీళ్ళ దగ్గర ఏ ఒక్కటి కూడా వీళ్ళకు సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి లేదు. పోనీ ఆ ఢిల్లీ బాసులన్నా మనకేమన్నా మరి ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నారు అంటే స్వయంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి ప్రకటించినటువంటి ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, మరి ఇక్కడ నిరుద్యోగులకు ఇస్తానన్న మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు కానీ మరి ఇక్కడ ఏదైతే శ్రీధర్ బాబు తోటి రాయించిందో మేనిఫెస్టో ఏది అబద్ధాల పుట్ట అయినటువంటి మరి ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలు 6 గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు చేయలేదు. 100 రోజులు అన్నారు, 600 రోజులు దాటిపోయింది. అయినా కూడా ఇప్పటి వరకు అమలు చేయలేని వీళ్ళు ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే ఎట్లా నమ్ముతారు? బయటికి వీళ్ళు చెప్పేది 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ వీళ్ళ లోపల ఏమున్నది? అసలు రేవంత్ రెడ్డి నైజం ఏంది రిజర్వేషన్ల మీద? ఆయనకున్న ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాక ఈయన మాట మార్చిండు. ఈయన ఏ విధంగా మాట మార్చాడు? గతంలో చూసుకున్నట్టయితే సోనియా గాంధీని బలిదేవత అన్నాడు. ఇప్పుడు సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటాడు. రిజర్వేషన్ల విషయంలో కూడా ఆయన అంతరంగం ఏందో ఆయన పాత వీడియోని కనుక పరిశీలించినట్టయితే కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. దేశ ప్రజల యొక్క ఫెడరల్ సిస్టంలో కాంకరెన్స్ స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెన్స్ లిస్టు. కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, కొన్ని అధికారాలకు ఉమ్మడిగా ఉంటాయి. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్ప అంటున్నావా నువ్వు? ఎవరు ప్రశ్నిస్తాను? రాజ్యాంగం రాసిందని ఎవరు, అంబేద్కర్ రాసిందని ఎవరు ప్రశ్నిస్తాను? కేంద్రం చేతిలో అధికారాలు ఉండాలని నువ్వే అంటావు. రిజర్వేషన్లు ఏదైతే రాష్ట్రాలకు అప్పచెప్తే గడ్డాం కాడ మరి ఇక్కడ కొర్రాయి పట్టుకొని నిలబడ్డానికి అధికారం ఇచ్చినట్టుంటుంది. మొత్తం కాల పెడతారంటావు. రిజర్వేషన్లు ఇవ్వద్దని నువ్వే అంటావు. ఇవాళ మళ్ళీ ఇదే ప్రజలను నువ్వు మాట్లాడిన మాటలను ఏమార్చి ఇవాళ రిజర్వేషన్ల కోసం మళ్ళీ నువ్వే పెద్ద పోటుగాని లెక్క మరి ఇక్కడ ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు చేస్తూ ఉంటావు. ఇవాళ 42% రిజర్వేషన్లు అనేది అమలు కాదు అని చెప్పి రేవంత్ రెడ్డికి ముందే తెలిసి ఇది కేవలం బీసీలను ఏమార్చడం కోసం శ్రీధర్ బాబు ఇదే విధంగా రేవంత్ రెడ్డిలు కలిసి ఆడిన డ్రామా. దీన్ని కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి మరి ఇక్కడ అధిష్టానాన్ని కూడా అబద్ధాలు చెప్పించి వాళ్ళు కూడా 100 అబద్ధాలు ఆడైనా సరే తెలంగాణలో అధికారంలోకి రావాలని చెప్పి ఇలా ప్రజలను నట్టేట ముంచి బీసీలను నట్టేట ముంచి 42% ఇస్తా అని ఆశ చూపి మోసపుచ్చిన కార్యక్రమం ఏది ఇవాళ కేబినెట్ సమావేశం కాబోతా ఉన్నది. 42% అమలు చేస్తారా చస్తారా అని మాత్రమే తెలంగాణ ప్రజానీకం అడగాలి. 42% అమలు చేయకుండా కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వస్తే ఖచ్చితంగా బీసీలు అందరూ కలిసి బొంద పెట్టాలి కాంగ్రెస్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక గురుకులాల్లో మరి ఫుడ్ పాయిజన్ కేసులు మళ్ళీ ప్రారంభమైనాయి. వరుస సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర మాత్రం వీడడం లేదు. ఈ రకంగా మరి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడుతున్నటువంటి విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నా, లేదంటే దీనికి సంబంధించిన అధికారులను బర్తరఫ్ చేయాలన్నా, లేదంటే దీనికి బాధ్యులైన వాళ్ళను ఖచ్చితంగా మరి ఇక్కడ కఠినంగా శిక్షించాలన్నా ఒకసారి ఆలోచన చేయాలి. 111 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. ఉయ్యాలవాడ బీసీ గురుకులంలో ఫుడ్ పాయిజన్, కడుపు నొప్పి, వాంతులతో రాత్రంతా అవస్థ. పులిసిన పెరుగు, నాణ్యత లేని పకోడీల కారణం. వైద్యశాలకు తరలించడంలోనూ సిబ్బంది నిర్లక్ష్యం. శనివారం రాత్రి జరిగితే ఆదివారం వైద్యశాలకు. దవాఖానలో అత్యుత్సాహం చూపిన పోలీసులు హైడ్రామా సృష్టించి కోలుకోకముందే పిల్లల డిశ్చార్జ్. విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పి మరి ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో 111 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైనరు. ఇవాళ పులిసిన పెరుగు, ఖరాబైన అన్నం, పురుగుల అన్నం, ఈ రకంగా గురుకులాల్లో పిల్లలను వేధిస్తూ ఉంటే స్వయంగా మరి ఇక్కడ దీనికి మంత్రిగా ఉన్నది ఎవరా అని అంటే ముఖ్యమంత్రే. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే విద్యాశాఖకు సంబంధించి కమిషన్ వేసిరు దానికో చైర్మన్ ఉన్నాడు. మరి అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నోరు నెత్తిలో పెట్టుకొని తిరిగి ఆకునూరు మురళి నాకు విద్యాశాఖకు కమిషన్కు నన్ను చైర్మన్ చేయండి, విద్యాశాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తా అన్నాడు. ఇక ఆయన చేసే ప్రక్షాళన ఏ విధంగా ఉన్నది? ఆయన కనీసం ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా చూసి దాన్ని ఏ విధంగా మెరుగుపరచాలని కనీసం దాని మీద నోరు కూడా మెరపకుండా ఇవాళ పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరెవరా అంటే సోకాళ్ళు మేధావులు అందరూ కూడా ఇవాళ కోదండరావు నుంచి మొదలు పెడితే ఆకునూరు మురళి రాక మరి కుక్కకు బొక్కేసినట్టు ఒక పదవి వారయంగానే నోరు మూసుకొని రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే తెలంగాణను అధోగతి పాలు చేస్తా ఉన్నా కూడా నోరు మూసుకొని మేధావుల పేరుతోటి మరి ఏదైతే వాళ్ళకు ఉద్యోగం సంపాదించుకొని పెదవులు మూసుకొని తిరుగుతూ ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి.
ఇక ప్రతి పల్లెటూరుకి ఒక వైన్ సట, అమ్మకాలు దూకిన దుకాణాలు గ్రామాలకు తరలింపు, లైసెన్స్ గడువు 3 ఏళ్లకు పెంచే యోచన, రాష్ట్రేతరులకు గీతా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, మద్యం ఆదాయం పెంచేందుకు సర్కార్ ఫోకస్, వరుస ఎన్నికల నేపథ్యంలో ముందస్తు టెండర్లు, ప్రభుత్వ ఆదేశంతో నూతన పాలసీపై కసరత్తు అని చెప్పి ప్రతి పల్లెటూరుకు వైన్ సట, అమ్మకాలు తగ్గిన వైన్స్లు ఏవైతే ఉన్నాయో అవి ఒకటే కాడ అంటే ఒక ఏరియాలో మండల కేంద్రానికి సంబంధించి ఆ మండల కేంద్రంలోనే 4-5 షాపులు ఉంటే ఆ 4-5 షాపులు మరి అమ్మకాలు తగ్గుతాయి కాబట్టి దాన్ని పల్లెటూరులో కూడా పంపించే ప్రయత్నం చేస్తాను. ఇందాక జనాభా ప్రాతిపదికన మినిమం జనాభా ఇంత ఉండాలని చెప్పి ఏదైతే మరి ఇక్కడ అది పెట్టిందో ఇప్పుడు ఆ జనాభా ప్రాతిపదికన సంబంధం లేకుండా వాళ్ళు ఎవరన్నా షిఫ్ట్ చేసుకుంటా అంటే కొత్త మద్యం దుకాణం మరి ఆ మండలంలో 5-6 కలిసి ఒకటే కాడ పెట్టుకోకుండా వాళ్ళకి నచ్చిన చోట అదే మండలంలో వేరే పల్లెటూరులో పెడతా అంటే కూడా దానికి వీళ్ళు పచ్చ జెండా ఊపుతున్నట్టు. మరోవైపు చూసుకుంటే లైసెన్స్ ఫీజును ఇప్పుడు ఏదైతే అలా దరఖాస్తు ఫీజు 2 లక్షల దాన్ని 3 లక్షలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2 ఏళ్ళ దాన్ని 3 ఏళ్ళు చేస్తూ ఉన్నారట. 3 ఏళ్ళు ఎందుకయ్యానంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ డిసెంబర్లో వేస్తే మరి ఇక్కడ వీళ్ళ 2 సంవత్సరాల పదవీ కాలం అయిపోతూ ఉన్నది. ఈ 3 ఏళ్ళు పెడితే మళ్ళీ ఆ 3 ఏళ్ళకు సంబంధించిన ఏదైతే మళ్ళీ డిసెంబర్లో ఉంటాయి కాబట్టి డిసెంబర్ నవంబర్ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి 3-4 నెలల ముందే మళ్ళీ 3 ఏళ్లకు పిలిచి ఏదైతే వాళ్ళ ప్రభుత్వం మారినా కూడా దీనికి సంబంధించిన దరఖాస్తు ఫీజు లైసెన్స్ ఫీజు అంతా కూడా ప్రభుత్వం చేతికి వస్తుంది. మరి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ గిల్లులు అన్ని క్లియరెన్స్ చేసుకొని బయటపడాలని తద్వారా మరి ఇక్కడ ఈ మద్యం ద్వారానే సాధించాలని, అదేవిధంగా రాష్ట్రేతరులకు కూడా గీతా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లట. గీతా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏంటంటే మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. ఏదైతే దీనికి సంబంధించి గీత కార్మికులకు పెట్టింది లైసెన్సులలో ఏదైతే 100 లైసెన్సులు ఉంటే 10 గీత కార్మికులకు 10 ఎస్సీ ఎస్టీలకు అని మరొక రిజర్వేషన్ చేసిందో ఆ రిజర్వ్ క్యాండిడేట్లు బయట స్టేట్ల వాళ్ళకు కూడా అనుమతించినట్టయితే దరఖాస్తు ఫీజు ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ గీత కార్మికుల నుంచి ఇప్పుడు 10 పడితే రాష్ట్రేతరులకు కూడా అవకాశం ఇస్తే 50 పడతాయి కాబట్టి మరి ఒకటే షాప్ కోసం 10 వేసినా 50 వేసినా తీసే షాప్ ఒకటే కానీ మరి 50 దరఖాస్తులకు 50 × 3 లక్షలు వస్తాయి కాబట్టి మరి ఆ దరఖాస్తు ఫీజు ద్వారా మరి ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఇక్కడ బయటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ మొత్తానికైతే మరి ఇక్కడ మద్యాన్ని మరి ఫుల్గా తాగించండి అని చెప్పి ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు పెడుతూ ఇవాళ ప్రభుత్వం మద్యం మీదనే తన ఏదైతే జీతభత్యాలను మిగతా వాటిని ఎల్లదీయడానికి మరి ఇక్కడ నిత్యం 24 గంటలు తాగించండి. మరి ఏదైతే శ్రీధర్ బాబు మొన్న చెప్పిండు బెల్ట్ షాపులు మరి ఇక్కడ ఏదైతే పౌర సరఫరా దుకాణంలో కూడా బీఆర్ఎస్ బెల్ట్ షాపులు పెట్టిందని మరి అప్పుడు పెట్టిందో లేదో కానీ ఇప్పుడు మీరు చేసే కార్యక్రమం చూస్తే ఖచ్చితంగా పౌర సరఫరాల నుంచి కూడా మీరు ఇంటింటికి కూడా మద్యం పంపించి పౌర సరఫరాల శాఖ దగ్గర ఏదైతే రేషన్ దుకాణాలు ఉంటాయో అందులో కూడా మద్యాన్ని పెట్టే కార్యక్రమం చేయబోతా ఉన్నది మీ ప్రభుత్వం. ఈ రకంగా మరి ఇక్కడ పూర్తిగా మద్యాన్ని ఏదైతే క్రమక్రమంగా తగ్గించడానికి ప్రజలను చైతన్యవంతం చేయడం మానుకొని పూర్తిగా మందు ఎట్లా ఎక్కువ తాగియాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రేవి పార్టీలో ఎంపీ కారు పట్టుబడిన టయోటా కారుపై ఎంపీ స్టిక్కర్, కారు గుంటూరుకు చెందిన టీడీపీ నేతదైనా అందులో వచ్చింది ఎవరన్న దానిపై పోలీసులారా అది తమ దృష్టికి రాలేదన్న ఎస్టీఎఫ్ ఈఎస్ అట. హైదరాబాద్లో మరోమారు రేవుపాటి కలకలం రేపింది. తెలంగాణ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు శనివారం రాత్రి రేవుపాటిని భగ్నం చేసిందట. ఆ పార్టీలో పట్టుబడిన టయోటా ఫార్చునర్ కారు విషయం చర్చనీయాంశమైంది. కారుపై గుంటూరు ఎంపీ స్టిక్కర్ అతికించింది. కారు గుంటూరుకు చెందిన ఓ టీడీపీ నాయకునిగా ఎక్సైజ్ అధికారులు గుర్తించింది. అంటే ఇక్కడ టీడీపీ అంటే రేవంత్ రెడ్డి మరి ఇక్కడ సన్నిహితులే అయి ఉంటారు. ఏదైతే టీడీపీ వాళ్ళు దర్జాగా మన తెలంగాణలో ఏమైనా చేయొచ్చన్న చందంగా నడుస్తూ ఉన్నది టీడీపీ వాళ్ళ పరిస్థితి చూసుకున్నట్టయితే. టీడీపీ అయినా మరి ఆంధ్రాకు సంబంధించిన బీజేపీ వాళ్ళైనా హవా కొనసాగుతూ ఉన్నది తెలంగాణలో. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే మరి తెలంగాణ అంటే అక్కడ ఒక కేసీఆర్ ఉన్నాడు టైగర్, అక్కడ మనం ఏలు పెట్టద్దు అక్కడ పోయి అసలు హైదరాబాద్లో అడిగే పెట్టద్దు అన్న చందంగా ఉండేది. ఇవాళ చూసుకున్నట్టయితే హైదరాబాద్ మన అడ్డా అక్కడ ఉన్నది మన స్వయంగా మన చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అంటే మనకు ఆప్తమిత్రుడు అన్న చందంగా నడుస్తూ ఉన్నది వీళ్ళ పరిస్థితి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్, తల్లి కొడుకులు నడిపిస్తున్న సృష్టి భాగవతం. ఇక్కడ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి సరోగసి అంటే అద్దె గర్భం ద్వారా పిల్లలు పుట్టించే కార్యక్రమం. ఎవరైతే తల్లులకు సంబంధించి వాళ్ళు ఏదైతే మోయలేకుండా ఉంటారో ఆ 9 నెలల పాటు మోయలేకుండా వాళ్ళకైనా ఇబ్బందులు ఉండి వాళ్ళకు మరి ఇక్కడ గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మరి అద్దె గర్భం ద్వారా ఏదైతే వాళ్ళకు సంబంధించిన ఈ అండాశయాన్ని అదేవిధంగా మరి వీళ్ళకి సంబంధించిన మగవాళ్ళకు సంబంధించిన వీర్యకణాలను రెండింటినీ ఫలదీకరణ చేసి వేరొకరి గర్భంలో మరి ఇక్కడ సరోగసి ద్వారా బిడ్డను ఉత్పత్తి చేసి ఆమె డెలివరీ అయిన తర్వాత వీళ్ళకి అప్పగిస్తామనే పేరుతోటి ఆ
సరోగసి లేదు గిరోగసి లేదు, ఎక్కడనో పిల్లగానని కొనుక్కొచ్చి అమ్ముతా ఉండి మీతోటే చేసినామని చెప్పి చెప్తా ఉన్నారట. ఏదైతే సృష్టికి సంబంధించి మరి ఇక్కడ ఫెర్టిలిటీలో మొన్న జరిగిన మోసం ఏదైతే ఉన్నదో దానికి కొనసాగింపుగా విచారణలో అనేక విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. 30 నుంచి 40 లక్షలు తీసుకొని పిల్లగాళ్ళను ₹1,00,000 నుంచి ₹1,50,000 కొనుగోలు చేసి ఈ పిల్లగాడు మీ పిల్లగాడు అని చెప్పి అప్పచెప్తూ మరి కోట్లు గడిస్తున్న ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ వెబ్ సెంటర్ సంబంధించిన విషయాలను నిన్న బయటపెట్టింది. ఇక దళిత జర్నలిస్టులపై ఉక్కుపాదం, ప్రజాపాలనలో కాంగ్రెస్ సర్కారు దారుణం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే కారణం. సిరిసిల్లలో జర్నలిస్టు బాలుపై అధికారుల కక్ష, ఏకంగా BNS 163 సెక్షన్ అమలు, నెల రోజుల పాటు ఏమీ మాట్లాడవద్దని ఉక్కుమాట. జర్నలిస్టులను అదేవిధంగా సోషల్ యాక్టివిస్టులను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వేధిస్తూ ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వేధిస్తూ ఉన్నది అని అంటే, ఒక పోస్ట్ పెట్టినా వాళ్ళ మీద వ్యతిరేకంగా ఏదైనా రాసినా కూడా, సిరిసిల్లకు సంబంధించి బాలు అని ఒక మరి ఇక్కడ దళిత జర్నలిస్ట్ ఉంటాడు, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే వార్తలు రాస్తూ ఉన్నాడు, తనకు సంబంధించిన లోకల్ యూట్యూబ్ ఛానల్లో వాళ్లకు ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ఎండగడతా ఉన్నాడు అని చెప్పి ఆయన మీద అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మున్సిపల్ వాళ్ళు వెళ్ళి ఆ మెట్లను గిట్లను అన్ని కూలగొట్టే ప్రయత్నం చేసిర్రు. అవన్నీ కొలిసి మరి ఆయన ఒక్క ఇల్లును మాత్రమే కొలిసి దాన్ని కూలగొడతాం అనేసిండ్రు. ఇప్పుడేమో ఏకంగా నువ్వు నెల రోజుల పాటు నోరే తెరవద్దని చెప్పి BNS 163 కింద ఆయన ఇంటికి నోటీస్ అందించినట. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈయన ఇక్కడ ఏదైతే మరి ఇక్కడ ముసుకేసుకొని ఉన్నాడో ఈయన అంతర్రాష్ట్ర దొంగ కాదు, తీవ్రవాది కాదు, ఉగ్రవాది కాదు. మరి గోదావరి ఖనిలో ఏదో ఒక మాజీ కార్పొరేటర్ మీద ఏదో పోస్ట్ పెట్టినట సోషల్ మీడియాలో. ఇక దాంతో ఒక తీవ్రవాదిని, ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు చేసి ఇక మీడియా ముందు ఏ విధంగా ప్రవేశపెట్టిండో, ఈయన చేసే మొత్తం అరాచకాలు, చైన్ స్నాచింగ్లు, లేదంటే మొత్తం ఈయన ఏదైతే ప్రజలను హింసించడమో లేదంటే యువకులందరినీ కూడా విప్లవం వైపు తీసుకుపోయి మొత్తం దీన్ని సోషల్ మరి ఇక్కడ ఏదైతే సమాజాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే కార్యక్రమాలు చేస్తున్నాడు అన్న చందంగా కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆయన తలకు ముసుగు దొడిగి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక ఎవరు కూడా గోదావరి ఖనిలో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, స్థానిక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా, స్థానిక నాయకులకు వ్యతిరేకంగా ఎవరు పోస్ట్ పెట్టినా కూడా ఇక మీ పరిస్థితి కూడా ఇదే అని చెప్పి హెచ్చరించే కార్యక్రమంలో భాగంగా ఇక ఈ విధంగా చేస్తున్న పరిస్థితి. మరి ఇట్లా ఈ ప్రభుత్వం ఈ విధంగా వేధించడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని మరి ఒకసారి గమనించాలి. ఈ రకంగా మరి 163 సెక్షన్ అమలు చేస్తున్నావు, నువ్వు నోరెదరవద్దు అని అంటే ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక పోలీసులు పిలిచారనే భయంతో BRS కార్యకర్త ఆత్మహత్య చేసినవట. వాట్సాప్ గ్రూప్లో పోస్ట్పై మరో వ్యక్తి ఫిర్యాదు. స్టేషన్కి రావాలని రెండోసారి పిలవడంతో ఆందోళన, ఏదో చేస్తారన్న భయంతో గడ్డి మంది ఆయన కనుక అంట ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు పోలీసులు. ఇక్కడ చూసినాం ముసుగేసి పెట్టిండు, ఇక్కడ చూసినాం ఆయన ఇంటికి నోటీస్ అందించిన నెల రోజుల పాటు మాట్లాడద్దని, ఇక్కడ చూస్తే ఆ వేధింపులు భరించలేక ఏకంగా ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గడ్డి మందు తాగిండు అని అంటే పోలీసులతోటి ఎంత వేధింపులకు గురి చేస్తూ ఉన్నది. మరి గతంలో చూస్తే ఆడ జర్నలిస్ట్ రఘు అయితేంది, ఆడ తీన్వారు మల్లిగాడు అయితేంది, వీళ్ళందరూ కూడా మరి ఆ విధవలు ఇప్పుడు ఎక్కడ పోయినరు, ఒక్కడు కూడా నోరు తెరతలేడు. ఇవాళ కాంగ్రెస్ ఇస్తే ఆ బిస్కెట్లకు రవ్వుగాడు ఆశపడితే అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన పదవిని చేత పట్టుకొని మళ్ళా ఏదైతే కాంగ్రెస్లో ఉంటే ప్రజలు తిట్టి సంపుతానని కాంగ్రెస్కు వ్యతిరేకంగా మాట్లాడతాను. ఇవన్నీ ఎందుకు కనబడతలేవు వీళ్ళకు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు చూస్తే మరి ఆ రోజు చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో నానా బూతులు తిట్టిరు, కేసీఆర్ని తిట్టిరు, కేటీఆర్ని తిట్టిరు, రకరకాలుగా. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ సహకారంతో మరి నీచమైన పోస్టులు పెడతా ఉన్నారో ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా నీచమైన పోస్టులు పెట్టించిండ్రు వాళ్ళు. అప్పుడు ఏ రోజు కూడా ఈ విధంగా ప్రభుత్వం వేధించలేదు. కేసులు ఏదైతే నోటికి వచ్చినట్టు మాట్లాడితే కేసు పెడితేనే వేధిస్తానన్నారు. ఇవాళ ఖాళీ పోస్టు పెడితే మరి ఇక్కడ దాని మీద ఈ రకంగా వేధించి ఈ రకంగా పోలీసులు పిలిచి ఇబ్బందులకు గురి చేస్తే ఈ రకంగా వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు, ఆత్మహత్య యత్నాలకు పాల్పడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏ మేధావి నోరు తెరతలేడు, ఏ సోకాళ్ళు మరి ఇక్కడ మేధావులందరూ కూడా నోరు మూసుకున్నారు. వాళ్ళకు ఏదంటే కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు మరి ఇక్కడ పైసలకో లేదంటే పదవులకో ఆశపడి నోరు మూసుకుంటున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఈ ఒక్క కమిటీ 100 చిక్కులు, చట్టాలు ట్రిబ్యునల్లో మనగడ ప్రశ్నార్థకం వాటిని అభాస్యం చేసేలా రేవంత్ ప్రతిపాదన. కమిటీలతో తేలితే అంతర్రాష్ట్ర చట్టం ఎందుకు? 2 రాష్ట్రాల్లో ఇంజనీర్లు మిగులు తేలుస్తారా? మిగులుపై
కడితే కేటాయింపులకు రక్షణ ఏది? బనకచెర్ల కమిటీపై నిపుణుల ఆందోళన, రాష్ట్రానికి మరో మరణ శాసనం అని హెచ్చరిక అని చెప్పి బనకచెర్లకు క్లియరెన్స్ ఇవ్వడం కోసం ఇవాళ గోదావరి బేసిన్కి సంబంధించిన నీళ్లను మరి ఇక్కడ GRMB ద్వారా ఏదైతే రివర్ మేనేజ్మెంట్ బోర్డు ద్వారా చేసుకోవాల్సిన అన్ని మరి ఇక్కడ ఏదైతే కమిటీ వేస్తాం, ఇద్దరం కలిసి కమిటీ వేస్తాం, కేంద్రం పర్యవేక్షణలో ఉంటుంది, కేంద్రం నుంచి కూడా ఇద్దరు అధికారులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే అది వింటామని చెప్పి బనకచెర్లను తక్షణం పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నాలకు మరి వంతవాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. దాని ద్వారా మరి ఇక్కడ రాబోయే రోజులలో మరి ఇక్కడ పెద్ద ఎత్తున చిక్కులు వచ్చే అవకాశం ఉన్నది. మరి అంతర్రాష్ట్ర చట్టం ఎందుకు, దానికి సంబంధించిన ట్రిబ్యునల్ ఎందుకు, మరి బోర్డులు ఎందుకు అని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున దాని మీద మరి ఇక్కడ ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితిని కూడా చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కంప్యూటర్స్పై కోటాసరట. కన్వీనర్ కోటా కింద తాజాగా పెరిగిన 5,549 సీట్లు. తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో మిగిలిన 13,944 సీట్లు. రెండో విడతకు అందుబాటులో 19,493 కంప్యూటర్ బ్రాంచీల సీట్లు. 6,000కు పైన ర్యాంకు వచ్చిన సీటు వస్తుందని అంచనా. ఆయా బ్రాంచీలో సీటు కోసం భారీ ఎత్తున విద్యార్థుల ఆప్షన్లు. 95,000 మంది విద్యార్థులు, అన్నీ కలిపి 27 లక్షల ఆప్షన్లు. 30న ఇంజనీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపట. మరి ఇక్కడ కంప్యూటర్ సీట్లు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో AI వచ్చి మరి ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు కోత పడుతూ ఉన్నది, మరోవైపు సాఫ్ట్వేర్ వైపు యువత మాత్రం పరుగులు పెడతా ఉన్నది. కానీ ఉద్యోగాలకు విషయంలో మాత్రం మళ్ళీ వీళ్ళందరూ సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ రోడ్డున పడే పరిస్థితి అయితే ఉంటా ఉన్నది. మరి దీనికి AI టెక్నాలజీ అనేది 100 మంది కలిసి చేసే పనిని ఒక్క AI టెక్నాలజీ చేస్తున్న నేపథ్యంలో మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు రాబోయే రోజులలో ఉద్యోగాల కొరత మాత్రం తప్పని పరిస్థితి ఉందనే విషయాన్ని మనం గమనించాలి. ఇక ఆర్టీసీలో అడియాసలు, పింఛన్ లేదు, బకాయిలు రావు, ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది గగ్గోలు, రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాల్సిన దుస్థితి. ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని స్థితిలో 16,000 కుటుంబాలు ఇక ప్రతి సోమవారం రోడ్డెక్కి నిరసన తెలపాలని నిర్ణయం అని చెప్పి ఆర్టీసీ మరి ఇక్కడ ఏదైతే పింఛన్ లేదు, బకాయిలు రావు, ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి వాళ్ళకు సంబంధించిన బెనిఫిట్స్ రావు. ఎందుకు రావు? ఆర్టీసీ ఏమైనా నష్టాలలో ఉన్నదా? మొన్న 3-4 రోజుల క్రితమే చెప్పింది మరి ఇక్కడ బట్టి విక్రమార్క చెప్పిండు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ చెప్పిండు. మరి ఇక్కడ 200 కోట్ల ప్రయాణాలు పూర్తి చేసుకున్నది ఆర్టీసీ. దీని ద్వారా 6,680 కోట్లు మహిళలకు ఆదా అయింది. ఆర్టీసీ 60% ఆక్యుపెన్సీ నుంచి 95% ఆక్యుపెన్సీకి వచ్చింది. విపరీతమైన లాభాలలో ఉన్నది ఆర్టీసీ అని అన్నాడు. విపరీతమైన లాభాలలో ఆర్టీసీ ఉంటే పింఛన్ ఎందుకు ఇస్తలేరు, బకాయిలు ఎందుకు అత్తలేవు, మరి ఇక్కడ ఉద్యోగం విరమణ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఎందుకు అత్తలేవు అని అంటే అది కేవలం కాగితాల మీద మాత్రమే. ఉచిత ప్రయాణం అని పెట్టి మరి ఇక్కడ ప్రభుత్వం చెల్లించాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి ఆర్టీసీకి ఇవ్వకపోతే వీళ్ళకి సంబంధించిన సహకార సంఘంలో మరి ఏదైతే క్రెడిట్ సొసైటీలో జమ చేసుకున్న డబ్బులను కూడా ఆర్టీసీ వాడుకుంటా ఉన్నది డీజిల్ కోసం, వీళ్ళ జీతాల కోసం. ఈ నేపథ్యంలో ఆర్టీసీ మరి ఇక్కడ ఏదైతే ఉచిత ప్రయాణం అనేది గుదిబండగా మారింది. ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం లేక మరి ఇక్కడ వీళ్ళకు రియంబర్స్మెంట్ చేయడం లేదు. ఉచిత ప్రయాణం పేరుతోటి మరి ఇక్కడ ఏదైతే చక్కగా సాగుతున్న ఆర్టీసీ మీద మరి ఇక్కడ పెద్ద ఎత్తున బండేసింది. ఆర్టీసీని గాలిలో పెట్టడానికి కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేసి మరి ఇక్కడ కార్గో లాంటి దాన్ని ఒక వ్యవస్థను సృష్టించి ఆర్టీసీని లాభాలలోకి తీసుకుపోతూ ఉంటే ఇలా ఉచిత ప్రయాణంతో మళ్ళీ ఏదైతే ఆర్టీసీ వ్యవస్థ కుప్పగూలే ప్రమాదంలో చేరుకున్నదనే విషయాన్ని అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. 5 జిల్లాల్లో ఇంకా లోటే. రాష్ట్రంలో ఇప్పటికీ సాధారణ వర్షపాతమే. వారం రోజుల వర్షానికి బ్రేక్ అట. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాస్త బ్రేక్ పడ్డది. తీవ్ర వర్షాభావ పరిస్థితిలో ఉన్న రైతులకు తాజా వర్షాలు భారీ ఊరటనిచ్చాయి. ప్రస్తుత గణాంకాలు సాధారణ స్థితిలో ఉన్న మరిన్ని వర్షాలు కురవాల్సిన అవసరం ఉన్నదట. ఇంత పడ్డా కూడా ఇంకా 5 జిల్లాలలో ఇంకా లోటే ఉన్నది. మరి 5 రోజుల నుంచి కురిసిన వర్షాలు మరి ఇక్కడ ఆల్రెడీ వాటికి బ్రేక్ పడ్డది. దాంతో కొంతమంది రైతులు ఊరట చెందిన మరికొంతమందికి ఇంకా రావాల్సి ఉన్నది, అవసరం ఉన్నది అని చెప్తున్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, నేటి మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర, బిల్లులు కేంద్రం దగ్గర ఎలా ముందుకెళ్లాలో దానిపై చర్చించి నిర్ణయం. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష. కాళేశ్వరంపై జస్టిస్ PC ఘోష్ నివేదిక అందితే దానిపైన మంత్రివర్గ సమావేశంలో చర్చ. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశం. ఇక్కడ ఆల్రెడీ PC ఘోష్ కమిషన్కి సంబంధించి నివేదిక పూర్తి స్థాయిలో సిద్ధమైంది. దానిలో కనుక కేసీఆర్, హరీష్ రావు లేదంటే ఈటల రాజేందర్ దోషి అని చెప్పి తేలినా కనీసం వాళ్ళ మీద ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నా కూడా ఇప్పటికే ఈ తాబేదార్ పత్రికలు ఏదైతే రేవంత్ రెడ్డి బూట్లు నాకే పత్రికలు ఇప్పటికే పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి మొత్తం బాకాలు ఉదేది. ఇవాళ PC ఘోష్ కమిషన్ నివేదిక ఏ విధంగా అంటే నీళ్ళల్లో పెట్టి ఏలు నోట్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. అందులో మరి ఇక్కడ ఏదైతే సాంకేతిక కారణాలు మరి ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ దాని ద్వారా మరి కొంతవరకు అధికారుల పర్యవేక్షణ
పర్యవేక్షణ లోపం ద్వారానే అది సంభవించింది. దాని ద్వారా మరి దాన్ని సకాలంలో గుర్తించడంలో విఫలమైందనే వస్తుంది నివేదిక తప్ప దీనిలో అవినీతి జరిగిందనో లేదంటే దీనిలో పెద్ద ఎత్తున మరి ఇక్కడ ముడుపులు చేతులు మారినాయనో లేదనే అవకాశం లేదు. కాబట్టి ఇవాళ దాని మీద నోరు మెదపకుండా ఉన్నది ఈ తాబేదార్ పత్రిక కానీ కాంగ్రెస్ నాయకులు కానీ. ఇవాళ కమిషన్ల పేరుతోటి మరి ఇక్కడ కాలం వెల్లదీస్తూ వచ్చింది ఇప్పటి వరకు. దీనికంటే ముందు యాదాద్రి కమిషను, ఏదైతే కరెంటు కొనుగోలు మీద కమిషన్ వేసింది, ఇక్కడ కాళేశ్వరం మీద కమిషను, అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ మీద ఏసీబీ కేసు, ఈ రకంగా మళ్ళీ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ మీద అదొక కేసు. వీటన్నిటినీ ఏదైతే బదనాం చేసుకుంటూ తమ 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇప్పటి వరకు ఎత్తులు వేసుకుంటూ వచ్చింది. 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలకు 42% ఇచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు పోతామని 20 నెలల నుంచి ఎన్నికలు నిర్వహించకుండా ఏదైతే తాత్సారం చేస్తా ఉన్నదో ఇప్పుడు కాంగ్రెస్కు మరి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి ఖచ్చితంగా. మరి ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ మరి ఏదైతే ఖచ్చితంగా 42% అమలు చేయలేని దుస్థితిలో ఉన్నది, ఆర్డినెన్స్ ద్వారా చేద్దామని ఏదైనా దొడ్డిదారుల ప్రయత్నం చేస్తే మరి అక్కడ గవర్నర్ కూడా దానికి సందియకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో పాల్పోని స్థితిలో మరిన్ని రోజులు వాయిదా వేయడానికి మరి ఇక్కడ ఏదైతే ఆల్రెడీ హైకోర్టు ఇచ్చిన గడువు 1 నెల రోజుల్లోపు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి ఏదైతే చెప్పిందో దానికి గడువు తీరింది. కాబట్టి మరింత గడువు కోరాలని చెప్పి ఇవాళ మంత్రివర్గ సమావేశంలో మాట్లాడడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది. ప్రైవేట్ వైద్య కళాశాలపై విజిలెన్స్ విచారణ, వైద్య విద్యలో నాణ్యత సదుపాయాలపై ఫిర్యాదులో సర్కారు నిర్ణయం అట. మరి ఇక్కడ విజిలెన్స్ విచారణ జరిగినా ఇంకేం జరిగినా మరి ఆ స్థాయి నాయకుల ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన వాళ్ళను ఏ విధంగా మేనేజ్ చేయాలో తెలుసు. కాబట్టి ఇవాళ మరి ఇక్కడ ఏదైతే స్టైఫండ్ ఇవ్వకుండా స్టైఫండ్ అడిగితే మీ సర్టిఫికెట్లు దించేస్తామని చెప్పి మరి యాజమాన్యాలు బెదిరిస్తూ ఉన్నాయి. ఒకవైపు హౌస్ సర్జన్ చేసే వాళ్ళకు, మరోవైపు పీజీలు చేసే వాళ్ళకు మరి హౌస్ సర్జన్ చేసే వాళ్ళకు ఇవ్వడం లేదు, పీజీలు చేసే వాళ్ళకి ఇవ్వడం లేదు. ఒక్కొక్కరికి 20 నుంచి 25,000 ప్రతి నెల చెల్లించాలి, 2,000 కూడా ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు వేధిస్తూ ఉంటే ఇవాళ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతా ఉన్నది. విజిలెన్స్ కమిటీల పేరుతో వాళ్ళు వచ్చి తనిఖీలు చేసుకొని అంత బాగానే ఉన్నదని వాళ్ళ ముడుపులు వాళ్ళు ముట్టుకొని సపరేట్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది తెలంగాణలో అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక జలాశయాల నిర్వహణలో అలసత్వం, అరకొర పనులతో మమానిపిస్తున్న ప్రాజెక్టుల నిర్వహణ లోపభూయిష్టం, కీలక ప్రాజెక్టుల విషయంలోనూ నిర్లక్ష్యం, సకాలంలో మరమ్మతులు చేయని యంత్రాంగం, సాగర్ స్పిల్వేకు ఏడాది మరమ్మతులు లేనట్లే, జూరాల ప్రాజెక్టులో తెగిన గేట్ల రూపులు, శ్రీశైలం గేట్లను 5 ఏళ్లలో మార్చాలన్న నిపుణులు, డిండి శాలిగౌరవం నిర్వహణ అంతంతే. మరి ఇక్కడ ఇదే బీఆర్ఎస్ మీద రాయాలనుకుంటే జలాశయ నిర్వహణలో ప్రభుత్వ అలసత్వం అని పెట్టేది, ఇక్కడ ప్రభుత్వం అనేది తీసేసింది. ఎందుకంటే తాబేదార్ పత్రిక ఎవరి మీద పెడతా ఉన్నారు. మరి ఇక్కడ సకాలంలో మరమ్మతులు చేయని యంత్రాంగం ప్రభుత్వం మంచిదే, కానీ అధికారులు మాత్రమే చేస్తలేరని వాళ్ళకు రూపాయి విధించకుండా మరి మరమ్మతులు చేయమంటే ఏ విధంగా చేస్తారు? ఇలాంటి తాబేదార్ పత్రికలు మరి ఇక్కడ ప్రభుత్వ అలసత్వాన్ని బయట పెట్టాలి, కానీ దీన్ని అంతా యంత్రాంగం మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రాజెక్టులు ఈ విధంగా మరి ఏదైతే దాని నిర్వహణ లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో మరి ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. దీనికి నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నాడు? మొద్దు నిద్ర పోతా ఉన్నాడా? కేవలం కాళేశ్వరం మీద బురద జల్లడం కోసమే వీళ్ళున్నారా? మరి ఇక్కడ ఈ ఉన్న ప్రాజెక్టులను కాపాడుకునే మరి అవసరం లేదా అనే విషయాన్ని గమనించాలి. మరి సకాలంలో నిధులు ఇవ్వని మరి ఇక్కడ ఈ ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తాడు? ప్రాజెక్టుల మరమ్మతులకు ఎందుకు నిధులు ఇస్తలేడు అనే విషయాన్ని మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. ఓవరాల్గా మరి ఉన్న ప్రాజెక్టులను కూడా కాపాడలేని మరి ఇక్కడ అసమర్థ ప్రభుత్వం ఇది అనే విషయాన్ని మనం ప్రధానంగా గమనించాలి. కేవలం కాళేశ్వరం మీద బురద జల్లడం కోసమే వీళ్ళ సమయాన్ని అంతా కేటాయిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది లేదు, ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసింది లేదు, కనీసం గేట్ల మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వకుండా అధికారులను కూడా వేధిస్తున్న దుస్థితి నెలకొన్నదనే విషయాన్ని కూడా చూడాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే అతివేగమే హరిస్తుందట. 80% పైగా రోడ్డు ప్రమాదాలు మరి ఇక్కడ అతివేగం ద్వారానే జరుగుతూ ఉన్నాయని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. హరిద్వార్లో మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట, 8 మంది మృతి. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో విషాదం చోటు చేసుకున్నది. శివాలిక్ కొండలో 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి ఆదివారం ఉదయం 100 మంది భక్తులు మెట్లదారిలో వెళ్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందిండ్రు, 30 మంది గాయపడ్డారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడట. మరి ఇక్కడ ఆలయం మెట్లు ప్రారంభమైన చోట విద్యుద్ఘాతం జరిగిందనే వదంతులు రావడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విధంగా ఆలయాలలో మరి ఆలయానికి సంబంధించిన ప్రచారాలు చేస్తారు, కానీ సౌకర్యాల కల్పనలో మాత్రం మనకి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం మూలంగా ఈ రకంగా భక్తి పేరుతోటి మృత్యువాతలు పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక టెండర్ల గడువు మళ్లీ పెంపు, RRR
ఉత్తర భాగం పనులు ఇప్పట్లో లేనట్లే, అవి ఎప్పట్లో లేనట్టే మరి అక్కడ ఏదో కేంద్రం విధిస్తే చేసుకుందామని చెప్పి చూస్తూ ఉన్నాడు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా రోడ్లు వేసడానికి కాదు, కేవలం ఫ్యూచర్ సిటీ పేరుతో ఫ్యూచర్ సిటీకి రోడ్లు వేసి తన మిత్రునికి ఎంపీ సీఎం రమేష్కు టెండర్లు ఇప్పించి ఏదైతే ఆ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసుకొని అక్కడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. వీలైతే అక్కడ మూసీ ప్రాజెక్టును కూడా ప్రక్షాళన పేరుతోటి 1,50,000 కోట్లు పీపీపీ పద్ధతిలో మరి ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వం భాగస్వామ్యంతో దోసిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్ప ఇవాళ ప్రజలకు అవసరమైన ఏంటి, ఆ ప్రజల తక్షణ అవసరాలు ఏంటి అనేది గుర్తించడంలో పూర్తిగా విఫలమైంది. పోనీ 6 గ్యారంటీల పేరుతోటి ఏదైతే హామీలు ఇచ్చిరో వాటినైనా అమలు చేస్తూ ఉన్నారంటే అవి లేదు. 420 హామీలు అసలు అమలు జరిగే అవకాశం ఉన్నదా అంటే అవి జరగవని తెలిసినా కూడా మరి ఇక్కడ చిత్రగుప్తులాగా రాసిండు శ్రీధర్ బాబు దాన్ని. ఎందుకంటే మరి ఇక్కడ ప్రజలను ఏమార్చి ఏ విధంగా మోసం చేయాలని చెప్పి ఆయనకు 4 సార్లు అనుభవం ఉన్నది కాబట్టి 5వసారి మంతెన ప్రజలతో పాటు ఓవరాల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఇవాళ మోసాల చిట్టాతోటి ఒక మేనిఫెస్టోను రూపొందించి ఇవాళ తెలంగాణ ప్రజలు అధోగతి పాలవడానికి ప్రధాన కారణం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అనే విషయాన్ని మనకి తెలంగాణ ప్రజలతో పాటు ముఖ్యంగా మంతని ప్రజలు ఒకసారి గుర్తించాలి. ఇకనన్నా ఆయన ఏదైతే ఆకాశంలో ఉన్నా అని చెప్పి ఆయనకైనా ఏదైతే విర్రవీగుతూ ఉంటాడో ఆయనను భూమి మీదకి తీసుకొచ్చి నిలబెట్టాలి మళ్ళీ ఒకసారి 2014 లాగా. దానికోసం ప్రజలందరూ కూడా మరి వాళ్ళు వచ్చే డబ్బు సంచులతో వచ్చే ఆ ఎలక్షన్ల టైంలో ఆ ముసలి కన్నీరు గార్చే అవన్నిటిని కూడా మనం ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలను ఏదైతే పోలీసులతో వేధింపులు చేస్తూ ఉన్నారో, ఏదంటే మన అక్క తమ్ముళ్ళను ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నిటి కూడా ఇప్పటి వరకు అభివృద్ధి పరంగా మనం మంత్రికి చేసింది ఏంటిది, మరి చేతిలో అన్ని అవకాశాలు ఉన్నా కూడా ఇవాళ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు, ఎన్ని ఐటీ మరి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొచ్చిండు, ఎన్ని పరిశ్రమలు మన దగ్గర తీసుకొచ్చిండు. ఈరోజు సింగరేణి నిర్వాసితులకు ఏ విధంగా న్యాయం చేసిండు, మరి ఇక్కడ రోడ్లకు సంబంధించి మన దగ్గర ఎందుకు ఆ రోడ్లను పూర్తి చేయలేకపోతా ఉన్నాడు, ఎందుకు ఆ బ్రిడ్జీలు కట్టలేకపోతా ఉన్నాడు. ఒకసారి పుట్టమధు మరి ఇక్కడ హయాంలో జరిగిన అభివృద్ధిని చూడాలి. మరి అలా తండ్రి కొడుకుల హయాంలో మరి ఆ రింగ్ రోడ్డు కాటారం మాదేపూర్ మాముతారం సంబంధించిన రింగ్ రోడ్డుకు ఒక్క బ్రిడ్జి కూడా ఆ రోజు కట్టలేదు. ఒక పుట్టమధు వచ్చిన 5 సంవత్సరాల్లోనే 7 బ్రిడ్జీలు ఎట్లా కట్టిండ్రు, మోదేళ్ళు లాంటి ఊరు కూడా రవాణా సౌకర్యం ఏ విధంగా కల్పించింది. ఇవన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని మరి ఇక్కడ ఆయన ఏదో ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మరి ఇక్కడ మంచిగా ఎత్తుకెత్తు ఎదుగుతా ఉన్నాడు, పైకి ఎదుగుతా ఉన్నాడు అని చెప్పి ఆయనను చూసి మనం మురుసుడు కాదు, తెలంగాణ మన మంతని ప్రజలకు ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.